నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు చదివినట్లయితే, విశ్వాసులకు విశ్వాసమును గురించిన పూర్తి నిశ్చయత ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలం విశ్వాసులమైన మనకు దేవునితో సంబంధమును కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి స్థిరముగా దేవునిలో నిలిచి ఉండేవారంగా ఉండాలి. అంతేకాక క్రైస్తవ సంఘ జీవనంలో విశ్వాసులైన వారు పరస్పర సంబంధం కలిగి సమాజముగా కూడుకొనుచు దేవుని మహిమపరిచేవారుగాను, ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారుగాను, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగాను ఉండాలి అని పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నట్లు, క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క మూలం ప్రేమ. ప్రతి విశ్వాసి ఈ మూలమైనటువంటి ప్రేమను కలిగి ఇతర విశ్వాసులను ప్రోత్సహిస్తూ సహాయం చేస్తూ వారి ఎడల ప్రేమను చూపించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35 వచనాలలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని యేసు చెప్పిన ఈ ఆజ్ఞను పాటించేవారుగా ఉండాలి. అంతేకాక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నట్లు, దేవుని ఎడల మనకున్న విశ్వాసమును మాటలలో కాక సత్కార్యములు చేయుట ద్వారా కనుపరచాలి. దానికి మనకు కావాల్సిన కృపను దేవుడే ఇస్తాడు. సంఘ జీవితం వ్యక్తిగతంగా కాక సమూహంగా ఉంటుంది. సమాజముగా సంఘములో కూడుకొనుట ద్వారా భౌతికపరమైన లోకపరమైన విషయాల కంటే ఎక్కువగా ఒకరి ఎడల ఒకరు దేవునిలో ఆత్మీయ లోతులలోనికి ఎదుగుటలోను, విశ్వాసములోను, దేవుడు మనలను ప్రేమించిన రీతిగా ఇతరులను ప్రేమించుటలోను పెరుగుటకు సహాయపడేదిగా ఉండాలి. ఆమేన్.